జరిగిందేదో జరిగిపోయింది అనగానే నేనంతా మర్చిపోయి మీరంటే నాకు ప్రాణం అండి, మీరు తప్ప నాకు మరో లోకం లేదు, మీ పాదాల దగ్గర నాకింత చోటివ్వండి అని పడుండాలి, అంతేనా? ఆ చెప్పేదేదో పూర్తిగా చెప్పాల్సింది కదా, సగం సగం చెప్తే ఎలా పాప? నీకు ఇంట్లో మనశ్శాంతి లేదనే కదా? ఆవిడ్ని అడగండి, ఆవిడైతే చక్కగా వివరంగా విపులంగా చెప్తుంది. ఆవిడైతే చక్కగా వివరంగా విపులంగా చెప్తుంది. అయిన వాళ్ళకి కాని వాళ్ళకి నా గురించి చెప్పి చెప్పి బాగా అలవాటయ్యింది. నేనెందుకు అమృతకు నచ్చడం లేదండి. నేనేం మాట్లాడినా తప్పుగానే వినిపిస్తుంది. వీలైనంత వరకు నా నోటికి తాళం వేసుకోవడం తప్ప ఏం చేయలేను. అసలేమైంది వీళ్ళకు? ఎందుకు ఇంతలా గొడవ పడుతున్నారు? నేను చూస్తుంది అసలు వీళ్ళనేనా? అమృత, ఇంకా పడుకోలేదా? లేదు. ఏ నిద్ర రావట్లేదా? మనసులో ఏవేవో ఆలోచనలు పెట్టుకుంటే నిద్ర పట్టదు అమృత. ఏదైనా కాస్త ప్రశాంతంగా ఆలోచించి చూడు. నేను ప్రశాంతంగానే ఉన్నాను. అలా అయితే నిద్ర ఎందుకు రావట్లేదు? మీరు పడుకోలేదు కదా, మరి మీ మనసు కూడా ప్రశాంతంగా లేదా? అది కాదు అమృత. ఇవన్నీ కాదండి, మీరేదో చెప్పడానికి వచ్చారు. అదేదో చెప్పండి. ఉదయం జరిగిన గొడవ గురించి మాట్లాడటానికి వచ్చాను. అదే కాదు, ఇంట్లో ఈ మధ్య నీకు చందుకి జరుగుతున్న గొడవల గురించి కూడా మాట్లాడటానికి వచ్చాను. ఏం మాట్లాడతారు? జరుగుతున్నవన్నీ మీరే చూస్తున్నారు కదా. అమృత. అవునండి, చందు కంటికి నేను హంతకురాల్ని, అబద్ధాల కోరిని. నా మీద నిందలు వేస్తుంది చాలక అందరికీ ఫోన్లు చేసి మరీ చెప్తుంది. ఇదెంతవరకు కరెక్ట్ అని అడిగితే అది తప్పే. అప్పటికే నాకెందుకులే అని నోరు మూసుకుని నా దారి నేను వెళ్తున్నాను. కానీ ఊరుకుంటేగా ప్రతి దానికి గొడవే, ప్రతి దానికి మాట విరుపులే. అది కాదమృత, ఎంతో ప్రశాంతంగా ఉండే నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? అసలు ఎందుకు నువ్వు అయిపోయిందాన్ని మనసులో పెట్టుకుని అనవసరంగా గొడవలు పెంచుతున్నావు? ఏమన్నారు? గొడవలు పెంచుతున్నానా? ఎవరు? నేనా? అంటే నన్ను పట్టుకుని హంతకురాలండం తప్పు కాదు. నేనే తప్పు చేయనప్పుడు ఎందుకలా అన్నావు అంటే మాత్రం తప్పు, అంతే కదా? నా ఉద్దేశం అది కాదమృత. నాకు బాగా అర్థమైందండి. చందుదైతే ఏం తప్పు లేదు, తప్పు మొత్తం నాదే. అన్ని గొడవలకి కారణం నేనే, అంతే కదా మీరు చెప్పేది? నిజమే, అన్నిటికీ కారణం నేనే. నేను నిజం చెప్పినా ఎవరు నమ్మరు, ఎవరికి నమ్మాల్సిన అవసరం లేదు. అమృత ప్లీజ్, ఇలా ప్రతి దానికి నువ్వు పెడదారి తీకు. అసలు నేను చెప్పేది పూర్తిగా విను. చందుని ఇంటికి తీసుకొచ్చింది నువ్వు. కరుణని చందుగా నిరూపించడానికి ఎంత కష్టపడ్డావో, ఎంత శ్రమ పడ్డావో నాకు తెలుసు.
నాకే కాదు, ఇంట్లో అందరికీ తెలుసు. అంత పోరాటం చేసింది ఎందుకు అమృత? ఇలా మామూలు విషయాలకి గొడవ పట్టానుక? ఏది మామూలు విషయం అండి? నన్ను హంతకురాలంటావు మామూలు విషయమా? నేను ఇప్పటి వరకు ఎన్ని మర్డర్స్ చేశాను, ఎంతమందిని చంపాను చెప్పండి. డాక్టర్ గా నాకు బయట ఎంత పేరుంది, ఎంత గౌరవం ఉంది. నేను అసలు అలా చేస్తానా చేయనా అని ఆలోచించకుండా నోటికి ఎంత మాట వస్తే అంత అనేయడమేనా? అయిపోయింది కదా అమృత, తప్పో ఒప్పో జరిగిపోయింది. తను మళ్ళీ మామూలుగా మాట్లాడుతుంది కదా. నువ్వింకా ఎందుకు దాన్నే పట్టుకుని సాగదీస్తున్నావు? ఏదైనా శృతి మించకూడదు అమృత. మాటకి మాట అనుకుంటూ వెళ్తే దానికి అంతం ఎక్కడా? నీ శ్రమ, త్యాగం ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతుంటే నీకు బాగుంటుందా? ఇంటికి రాగానే ఆప్యాయంగా పలకరించే మనుషులు కావాలి అని ఆలోచించాలి గాని గతాన్ని తవ్వుకొని దూరంగా ఉండాలి అని అనుకోవడం సరైన పద్ధతి కాదమృత. మరి ఇదే విషయం చందుకు చెప్పారా? తనకెందుకు చెప్పడం? అంటే తప్పు నాదే అని మీరు డిక్లేర్ చేసేశారు అంతేనా? నేను అలా అనడం లేదు అమృత. నాకు అర్థమైందండి, అంత అర్థమైంది. చందు ఎంతైనా మీ జీవితంలోకి ముందొచ్చింది, నేను తర్వాత వచ్చిందాన్ని. మీకు తన మీద ఉండే అభిమానం నా మీద ఎందుకుంటుంది? ఎందుకుండాలి? అమృత, చందు కరుణగా పరిచయం అయితేనే నాకు చెప్పకుండా దాచారు. మీరు ఆ రోజే నన్ను నమ్మలేదు, ఇక ఈ రోజు ఎలా నా మాటలు నమ్ముతారు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావో నీకు అసలు అర్థమవుతుందా? ఇప్పుడిప్పుడే అర్థం అవుతుందండి. ఈ ఇంట్లో చందుదే మొదటిస్తాను. తను ఏమన్నా అందరూ పడాలి. చందుకి బాధ కలిగించేలా ఎవరు ఎదురు చెప్పకూడదు. అవసరమైతే అలా ఎదురు తిరిగే వాళ్ళే బయటకు వెళ్ళిపోవాలి. అదేగా మీరు చెప్పదలుచుకున్నది? ఇక చాలా ఆపుతావా? ఇప్పటి వరకు మాట్లాడింది చాలు. ఏదో బుద్ధి తక్కువయ్యి నీకు సర్ది చెప్పగలను అనే నమ్మకంతో నీతో మాట్లాడినందుకు నన్ను నేను తిట్టుకోవాలి, లేదంటే నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. వినకండి, ఎవరు నా మాట వినకండి. ఒకరి మీద ఒకరు మాటలు విసురుకుంటూ తిట్టుకోండి. ఇంటిని నరకం చేయండి, జీవితాల్ని నాశనం చేసుకోండి. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. చిచి, నిద్ర పట్టడం లేదా? మీ పరిస్థితి చూస్తుంటే నేను పక్కనే ఉంటే రాత్రి మొత్తం నిద్రపోకుండా అటు ఇటు దొర్లుతూనే ఉంటారేమో. నా గురించి నీకెందుకు? నీకు బానే నిద్ర పడుతుందిగా, నువ్వు పడుకో. మీరు పడే అవస్థ చూస్తుంటే నాకెలా నిద్ర వస్తుంది చెప్పండి? అవునా? అయితే వెళ్ళి ఇంకో గదిలో పడుకో. అది మీకు అలవాటేగా, వెళ్ళి మీరే పడుకోండి. ఏ ఆగిపోయారు? వెళ్ళండి. నేనెక్కడ పడుకుంటే నీకెందుకు? రూప గుర్తుకొస్తుందా లేక వసు గుర్తుకొస్తుందా? ఛీ!
అమ్మా ప్రమీల, 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 అమ్మా ప్రమీల, అమ్మా, అయ్యో ఏమైంది? రక్తం అయినా ఎక్కడికి బయలుదేరారు? నేను రాను, ప్రమీల దగ్గరికి వెళ్ళాలి. నేను రాను, వదులు, వదులు. ప్రమీలాని ఇంటికి తీసుకురమ్మని చిన్నకు ఫోన్ చేస్తాను, చిన్న తీసుకుని వస్తాడు. మీరు రండి. అయితే ప్రమీల వస్తుందా? వస్తుంది, రండి. ఇక్కడ వచ్చి కూర్చోండి, కూర్చోండి. అయితే ఫోన్ చేయి. చేస్తాను. ప్రమీల, అమ్మా ప్రమీల. హలో హలో, రే చిన్న, ఈ పెద్దాయన తలకి దెబ్బ తగిలి రక్తం వస్తుందిరా. అవునా? ఎలా? ఎలా అంటే ఏం చెప్పనురా, అర్ధరాత్రి ప్రమీల ప్రమీల అంటూ వెళ్తుంటే తలుపు కొట్టుకున్నాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్దామంటే ఎటైనా పారిపోతాడేమని భయం రా. నువ్వు త్వరగా రారా, రక్తం కారిపోతుంది. సర్లే, నువ్వేం కంగారు పడకు, నేను ఇప్పుడే వస్తున్నాను. సరే సరే, త్వరగా రా. రండి. అమ్మా ప్రమీల, ఇప్పుడు ఎలా ఉందిరా? ఇదిగో చూడు. డాక్టర్ కొంచెం చూడండి. పద. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సింది కదరా. పెద్దగా కంగారు పడాల్సింది ఏం లేదు. కాకపోతే వాంతులు ఏమన్నా అవుతాయేమో, కొంచెం అబ్జర్వ్ చేయండి. అలాగే డాక్టర్. మరీ సీరియస్ అనుకుంటే హాస్పిటల్ తీసుకెళ్దాం. పెద్ద అవసరం లేదండి, అంత సీరియస్ ఏం కాదు. కాకపోతే తలకు కదా దెబ్బ తగిలింది, అందుకే అబ్జర్వ్ చేయమన్నాను. టెంపరేచర్ ఉంది, దానికి నేను టాబ్లెట్స్ ఇస్తాను, అవి మీరు వాడండి. ఇవిగోండి, ఇవి 2 days కంటిన్యూ చేయండి. అలాగే డాక్టర్. ఇట్స్ ఓకే. వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ. రేపండు మంచిని తీసుకురా. ఏంటండి ఇది, ఇలా దెబ్బలు తగిలించుకుంటే ఎలా చెప్పండి? ఇదిగోరా. వేసుకోండి, వేసుకోండి. ఇదిగో, వేసుకోలేదంటే మీ అమ్మాయి ప్రేమిలకు చెప్తాను, తను మిమ్మల్ని చూడడానికి అస్సలు రాదు. వేసుకుంటాను. వేసుకోండి, వేసుకుంటాను. తాగండి మెల్లగా. రండి, పడుకుందరు. తగ్గిపోతుందిలేండి, హాయిగా పడుకోండి.
రేయ్, ఆయన నేను చూసుకుంటాను గాని నువ్వు ఇంటికి వెళ్ళు. ఆయన నిద్రపోతున్నారా? చిన్న, పర్వాలేదురా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. వద్దులేరా, నేనుంటాలే. నీకెందుకురా ఈ టెన్షను? నువ్వు పడుతున్నవి చాలవా? వెళ్ళు. వెళ్ళి మాత్రం ఏం చేస్తానురా? అక్కడికి వెళ్ళి కావేరితో గొడవ పడుతూ ఉండాలి, అంతేగా? అదేంట్రా అలా అంటావు? అదంతేలేరా, నేను ఇక్కడుంటే కనీసం ఈ పెద్దాయనైనా హాయిగా నిద్రపోతారు. అది కాదురా చిన్న, రాత్రంతా నువ్వు ఇక్కడే ఉండిపోతే రేపు మళ్ళీ అదే గొడవ అవుతుంది కదా. పోరా, అదెప్పుడు ఉండేదే. కానీ నీ చూడు ఎంత హాయిగా పడుకున్నారు. నా చేతిని పట్టుకుంటే ఆయన కూతుర్ని పట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నారా? ఆయన ప్రశాంతంగా పడుకొని ఆ ప్రేమీలను ఎలాగో మనం తెచ్చివ్వలేం. కనీసం ఈ సంతోషమే నాకు దక్కేలా చేద్దాం. నువ్వు వెళ్ళి పడుకోరా, నేను చూసుకుంటాలే. డాడీ, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అను. వదినా, వదినా, వదినా. ఏంటను? ఇదిగో కాఫీ తీసుకో వదినా. ఇది కూడా తీసుకో. ఇదెవరికి? అన్నయ్యకి. ఆయన ఇంట్లో లేరు, తీసుకెళ్ళిపో. ఇంట్లో లేడా? ఓ, ఉదయాన్నే జాగింగ్కి వెళ్ళాడా? జాగింగ్కే వెళ్లారు. రాత్రి 11 గంటలకి వెళ్లారు, ఎంతవరకు రాలేదు. ఏంటమ్మ కావరి నువ్వనేది? చిన్న రాత్రులుగా బయటికి వెళ్ళాడా? చెప్పమ్మా, నువ్వు చెప్తుంది నిజమా? అబద్ధమైతే లోపల ఆయన ఉన్నారేమో చూడండి. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్తారో ఏం చేస్తారో నాకెందుకు చెప్తారు మావయ్య? ఆయన ఇష్టం. అర్ధరాత్రి ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసింది, అంతే. పక్కనున్న నాకు కనీసం ఒక్క అబద్ధమైనా చెప్పకుండా వెళ్ళిపోయారు. ఎవరొద్దు నా ఫోన్ చేసింది? అది నన్నడిగితే నేనేం చెప్తాను? అదిగో మీ అన్నయ్య వస్తున్నారు, ఆయన్ని అడగండి, చెప్తారు. చిన్న, ఎక్కడికి వెళ్ళవరా? రాత్రనగా వెళ్ళిన వాడివి ఇప్పటిదాకా ఎక్కడ తిరిగి వస్తున్నావు?
మా ఫ్రెండ్ కొంట్లో బాగోలేకపోతే డాక్టర్ని తీసుకుని వెళ్ళాను. ఎవరా ఫ్రెండ్? అది కాదురా, వెళ్ళిన వాడివి కావేరికి ఒక మాట చెప్పి వెళ్ళాలి కదా. అర్ధరాత్రి వెళ్ళిన వాడివి ఇప్పటిదాకా రాలేదంటే ఏమనుకోవాలి? ఏరా నువ్వు మారవా? ఎంతకాలం ఇలానే ఉంటావు? నేను ఇంటికేనా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చింది? నేనేం చేశానన్నా? ఫోన్ వస్తే వెళ్ళడం కూడా తప్పేనా? ఎవర్రా ఫోన్ చేసింది? పండు చేశాడు. పండు ప్రతి దానికి వాడొకటి దొరుకుతాడు నీకు. అబద్ధం చెప్పినా అతికినట్లుండాలి. ఫోన్ చేసింది పండు కాదు, ఎవరో అమ్మాయి. భార్గవి మనకి బద్ధ శత్రువు. మన కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకుంది తెలుసా? మన కుటుంబమా? మన కుటుంబమని నువ్వు కూడా మాతో కలుపుకుంటున్నావేంటి? నువ్వు మా ఆఫీస్లో పనిచేసే గుమస్తావి. నీ గురించి అందరికీ తెలిసేటట్టు చేస్తా. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి రంగం సిద్ధమైంది జనా.